ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత ఏదో ఒకటి జరగబోతుంది. అది విని మీరు ఆశ్చర్యపోతారు. మీ ముందు ఈ నిజాన్ని ఉంచడం నాకు తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ శత్రువుల బండారం బయటపడుతుంది. ఒక్కొక్కరిగా వారి అసలు రూపాలు బయటపడతాయి మరియు వారి ముసుగులు తొలగిపోతాయి. 24 గంటల సమయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతుడైన శని భగవానుడి తీర్పు మరియు సూర్య భగవానుడి ప్రతాపం కలగబోతుంది. దీన్ని సరదా తీసుకుంటే తప్పు అసలు చేయకండి. ఎందుకంటే ఈ భవిష్యవాణి మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేడు చెప్పే విషయాలు 100% ఖచ్చితమైనవి మరియు మీరు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూస్తే ఈ రోజు తర్వాత మీ అదృష్టం మారడం ఖాయం. కాబట్టి ముందుగా మనం భగవంతుడైన శని భగవానుడు సూర్య నారాయణ మూర్తి చరణాలకు ప్రార్థన చేద్దాం. ఓ భగవంతుడా, ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై శనిదేవ, ఓం ఆదిత్యాయ నమః అని రాస్తారో వారి కోరికలన్నీ త్వరలో నెరవేర్చు. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడు. వారి కుటుంబాన్ని నీ ఆశీస్సులతో సురక్షితంగా ఉంచు మరియు వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉండేలా చూడు. స్నేహితులారా, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే 24 గంటల్లో గ్రహాల రాజు సూర్యుడు మరియు శని భగవానుడు మీకోసం 3 పెద్ద సంకేతాలను పంపారు. వాటిని విని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గత 7 జన్మలో జరిగింది ఇప్పుడు ఈ రోజు రాబోయే 24 గంటల్లో జరగబోతుంది. భగవంతుడి దర్బార్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే 24 గంటల్లో మీకు 7 అద్భుతమైన మరియు పెద్ద శుభవార్తలు అందబోతున్నాయి. ఎందుకంటే శని భగవానుడు ఈ రోజు బహిరంగమైన ప్రకటించారు. ఎవరైతే మీకు దుఃఖాన్ని ఇచ్చారో, కన్నీళ్లు పెట్టించారో ఇప్పుడు వారే మీ ముందు తలవంచుతారు. వారు స్వయంగా పశ్చాత్తాపడుతూ ఏడుస్తారు. మరి ప్రతి ఇంట్లో మీ పేరు గురించి చర్చ జరుగుతుంది. మీరు జీవితంలో చాలా బాధను అనుభవించారు. చాలా సార్లు ఇతరుల ముందు సహాయం కోసం వేడుకున్నారు. ఎటువంటి హోదా లేని వారు కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు అంతా మారిపోతుంది. సమయం ప్రతికూలకంగా ఉన్నప్పుడు, గ్రహాలు మరియు నక్షత్రాలు సరైన స్థితిలో లేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ ఇప్పుడు గ్రహాల గమనం మీ వైపు తిరిగింది. శని భగవానుడు మీకు పంపిన సందేశంలో అనేక లోతైన మరియు ప్రభావవంతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరియు ఇది చిన్నది కాదు. గత 7 జన్మల్లో కూడా మీకు దక్కని అపారమైన అదృష్టం. నేను మీకు ప్రత్యేకంగా చెప్పే ఒక విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక వీడియోని ఒంటరిగా చూడండి, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మనవారే దిష్టి పెడతారు మరియు గోడలకు కూడా చెవులు ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ వీడియోని మీ అతిపెద్ద శత్రువు పేరును కూడా నేను వెల్లడిస్తాను. వారు రహస్యంగా మీకు వ్యతిరేకంగా చెడు ప్రయోగాలు, చెడు మంత్రాలు చేస్తున్నారు. అలాగే మీకు సరిగ్గా సరిపోయే మీ నిజమైన జీవిత భాగస్వామి పేరును కూడా చెప్తున్నాము మరియు వారు మీకు త్వరలోనే కలవబోతున్నారు. అదృష్టం మీ జీవితంలోకి ఎలా ప్రవేశించబోతుంది ఇవన్నీ నేను చెప్తున్నాను. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున ఈ సందేశం ఒక పెద్ద ప్రమాదం, ఒక తెలియని సంక్షోభం మరియు ఒక అసాధారణ అశుభ సంఘటన సంకేతం కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో సుఖం వచ్చినప్పుడల్లా అంతా బాగుంటుంది అనుకున్నప్పుడల్లా అకస్మాత్తుగా ఏదో జరిగి అన్ని సంతోషాలు అంతం చేస్తుంది. సరిగ్గా అదే విధంగా ఈ రోజును కూడా జరగవచ్చు. కానీ మీరు ముందుగానే అప్రమత్తమై సూర్య భగవానుడు మరియు శనిదేవుడి ప్రసన్నం చేసుకుంటే ఈ సంక్షోభం తప్పవచ్చు. ఆ పెద్ద ముప్పు రాకముందే ఆగిపోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం. రాబోయే 24 గంటలు చాలా ముఖ్యమని కూడా నేను మీకు చెప్తున్నాను. ఒక పెద్ద జైలు యోగం కనిపిస్తుంది. ఏదో మీతో ఏదైనా సంఘటన జరగవచ్చు. దాని వల్ల మీరు జైలుకు వెళ్లి రావచ్చు. కోర్టు కచేరీల చుట్టూ తిరగాల్సి రావచ్చు మరియు సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు. పొరుగు వారి మధ్య మీ గౌరవం దెబ్బతినవచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే శని భగవానుడు ప్రసన్నమైనప్పుడు రాహు తన కుతంత్ర దృష్టిని వేస్తాడు. మరి దాని వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? దీన్ని తప్పించుకోవడానికి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎలా బయటపడాలి అని నేను చెప్తున్నాను. రాబోయే 24 గంటల్లో 3 ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది, ఈ రోజున ఏదైనా శత్రువు లేదా అపరిచితుడిని నమ్మవచ్చు, కానీ మన వారిని మాత్రం నమ్మకండి. ఏదైనా బయటి వ్యక్తి ఏనుగు ఎగురుతుంది అని చెప్తే నమ్మండి, కానీ మనవారే ఎవరైనా పక్షి ఎగురుతుంది అని చెప్తే అప్పుడు కూడా వారిని నమ్మకండి. ఇలా ఎందుకు చెప్తున్నారంటే మీ వారే మీకు హాని చేయవచ్చు. ఏదైనా ఆత్మీయులే మీ ఆస్తిని కాజేయవచ్చు, మీ కష్టార్జితాన్ని లాక్కోవచ్చు. అందుకే అపరిచితులను నమ్మండి, కానీ మన వారిని నమ్మకండి. వారు సోదరుడైనా, సోదరి అయినా లేదా మనవారైనా కావచ్చు. ఈ రోజు ఈ వీడియోని పూర్తి ప్రశాంతమైన మనసుతో చూడాలి. వేరే విషయంలో దృష్టి పెట్టవద్దు. ఈ వీడియో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపుగా నిలుస్తుంది. తెలివైన వారు మాత్రమే ఈ వీడియోలో లోతును అర్థం చేసుకుంటారు మరియు పూర్తిగా చూస్తారు. ఈ వీడియో ఈ రాబోయే సమయాన్ని మారుస్తుంది. మీ జీవితాన్ని కొత్త దిశనివ్వగలదు. కాబట్టి నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలోకి రాబోయే అదృష్టం గురించి ఎవరితోనూ చర్చించకండి. చాలా మంది ప్రతి విషయాన్ని అందరికి చెప్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. ఈసారి మీరు ఈ తప్పు చేయకూడదు. విన్నదాన్ని మీ వరకు ఉంచుకోండి.
ఎందుకంటే నేను చెప్పబోయే వార్తలు అంత పేలుడు స్వభావం కలవి. మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేరు. ఇప్పుడు ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. కానీ స్నేహితులారా, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి నమ్మకంతో జై సూర్య భగవాన్, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా రాసే వ్యక్తికి రాబోయే 24 గంటల్లో ఒక శుభవార్త ఖచ్చితంగా అందుతుంది. చూడండి స్నేహితులారా, నేను ఒక మాట చెప్తున్నాను. కోపాన్ని కోపంతో ఎప్పుడు గెలవలేము. కోపాన్ని కోపంతో అదుపు చేయలేము. భగవంతుడైన పరమేశ్వరుడు కూడా శక్తిని గౌరవించడం ద్వారానే శాంతపరిచారు. మాతా పార్వతితో కూడా తీవ్రమైన కోపం ఉండేది. మాతా కాళీమాత స్వయంగా కోపానికి ప్రతిరూపంగా పరిగణింపబడతారు. అందుకే పరమేశ్వరుడు ఆమెను వంగి నమస్కరించి ప్రార్థించేవాడు. ఎందుకంటే ఆమె కోపం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలుసు. ప్రపంచాన్ని నాశనం చేసే ఆ కోపాన్ని. అందుకే ఆయన ఎల్లప్పుడూ శాంతపరిచేవాడు. అందుకే మీ ఇంట్లో ఎవరైనా కోపంగా ఉంటే, భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కోపగించుకుంటే వారి ముందు మీరు కోపగించుకోకండి. కోపాన్ని కోపంతో ఆపడం సాధ్యం కాదు. దీని వల్ల వినాశం మాత్రమే జరుగుతుంది మరియు చిన్న విషయం పెద్దదిగా మారుతుంది. ఆ సమయంలో వినయంతో వ్యవహరించడం చాలా ఉత్తమం. అవతలి వ్యక్తిని శాంతపరచండి. వారి కోపం తగ్గాక అప్పుడు మీ విషయం చెప్పండి. కానీ ఆ క్షణంలో వంగి ఉండడమే తెలివితేటలు. రాబోయే 24 గంటల్లో ఈ జాగ్రత్త ప్రత్యేకంగా అవసరం. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా భయంకరమైన కోపానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని సంకేతాలు ఉన్నాయి. వివాదాలు లేదా గొడవలు జరగవచ్చు. ఆ సమయంలో మీరు కూడా కోపంలోకి వస్తే వినాశకరం ఖాయం. కానీ మీరు సంయమనం పాటిస్తే, శాంతంగా పరిస్థితిని చక్కదిద్దితే ఈ సంక్షోభం తప్పిపోతుంది. నేను చెప్పినట్లుగా ఈ రాబోయే 24 గంటల్లో సూర్య భగవానుడు మరియు శనిదేవుడు స్వభావం మీ పట్ల చాలా సానుకూలంగా ఉంది. వారు మీకు అనుగ్రహం వర్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మరికొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నేహితులారా, తరచుగా మనం ప్రతి కర్మకు ఫలం ఈ జన్మలోనే లభిస్తుందని అనుకుంటాం. కానీ కొన్ని పనులకు ఫలాలు వచ్చే జన్మలో కూడా లభిస్తాయి. ఈ సమయం అదే కర్మ ఫల సిద్ధాంతాన్ని చూపించబోతుంది. ఈ రాబోయే 24 గంటలు మీతో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని బాధించేవారు, వారు మనవారైనా లేదా పరాయి వారైనా, అందరిపై శని భగవానుడే స్వయంగా న్యాయం చేస్తాడు. వారు మీకు చెడు ప్రయోగాలతో ఇబ్బంది పెట్టినా లేదా ఏదైనా కుతంత్రాలతో ఇరికించినా ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ శత్రువు ఏమీ చేయలేడు. శని భగవానుడి ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే మీ శత్రువు చేసే ప్రతి అడుగు వారిపైన తిరగబడుతుంది. మీరు వారి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటే ఈ రోజున ఒక పరిహారం తప్పకుండా చేయండి. ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఒక రాగి నాణాన్ని ఎర్రటి దారంతో కట్టి మెడలో ధరించండి. అప్పుడు చూడండి, మీ శత్రువు మిమ్మల్ని తాకలేడు. కానీ స్నేహితులారా, 24 గంటల్లో ఒక తీవ్రమైన సంక్షోభం కూడా పోచి ఉండవచ్చు. కాలం నీడ ఉండవచ్చు. ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అందుకే ముందుగా నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నది లేదా లోతైన నీటి దగ్గరికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్త ఉండండి. విద్యుత్ పరికరాలు మరియు కరెంట్ నుండి దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఎర్రటి వస్తువులను లేదా బెల్లాన్ని దానం చేయండి. అగ్ని మరియు కరెంట్ నుండి ప్రత్యేకంగా జాగ్రత్త పడండి. ఎందుకంటే కాలం పోచి ఉన్నప్పుడు మరియు రాహు తన ప్రభావాన్ని చూపినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. తప్పించుకోవడానికి మీరు పూర్తి అప్రమత్తో పనిచేయాలి. పరిహారాలు నేను మీకు తర్వాత చెప్తాను, కానీ జాగ్రత్తగా ఉండడం మీ బాధ్యత. మరియు ఈ రోజు మీ ఇంట్లో కుటుంబంలో మనస్పర్ధలు మరియు కలహాలు కూడా పెరగవచ్చు. అంటే మహాభారతం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు మరియు శనిదేవుడు మీపై ఆశీస్సులు కురిపిస్తున్నారు. కానీ కుటుంబంలోని ఇతర సభ్యులపై రాహు ప్రభావం ఉంటుంది. దాని వల్ల ఇంటి సభ్యుల మధ్య సంఘర్షణలు, భేదాభిప్రాయాలు మరియు గొడవలు జరగవచ్చు. ప్రజలు మీరు చెప్పేది వినరు, మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు మరియు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఓపిక పట్టాలి. మీరు సంయమనంతో వ్యవహరిస్తే పరిస్థితి పాడవదు. కానీ ఇవన్నీ జరగడం ఖాయం. మరి దీన్ని ఆపడం సులభం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ సంతోషాలు ఏమిటి? చూడండి, నేను మీకు జాగ్రత్తల గురించి వివరంగా చెప్తాను, కానీ సంతోషాల గురించి కూడా చర్చిస్తాను. కంగారు పడకండి. ప్రస్తుతం వీడియోను చూస్తూ ఉండండి. ఇప్పుడు సమయం ఎలా ఉందంటే, మీరు ప్రపంచం మొత్తాన్ని మీరు గుప్పిట్లో తెచ్చుకోబోతున్నారు. అవును స్నేహితులారా, ఇప్పుడు మీరు అధికారం మరియు విజయాన్ని అనుభవిస్తారు. అది ఎలా? ఎందుకంటే ఈ రోజు గ్రహగతులు మీ వైపు తిరిగాయి. మీరు ఏది ఆలోచించినా, ఏ లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నా ఎటువంటి అడ్డంకులు ఉండవు. అనుకోండి, మీరు ఏదైనా గమ్యాన్ని చేరుకోవాలి అనుకొని దానికోసం ప్రయత్నిస్తే అది మీకు సులభంగా దక్కుతుంది. ఎందుకంటే సూర్యుడు మరియు శనిదేవుడు కర్ణించినప్పుడు దారులు సులభమవుతాయి మరియు అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు మీతో ఉంది. ప్రతి పని సమయానికి మరియు క్రమ పద్ధతిలో జరుగుతాయి. అందుకే ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ కాలంలో ఏం చేయాలో అది చేసేయండి. ఎందుకంటే ప్రతిసారి గ్రహాల ఆశీస్సులు ఇంత బలంగా ఉండవు. అందుకే మీరు ఈ సమయంలో ప్రపంచాన్ని జయించబోతున్నారు. మరియు అవును, ఏదో ఒక దిశ నుండి మీకు అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక లాభం రావచ్చు.
కావచ్చు. అవును స్నేహితులారా, దేనికోసం మీరు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు అదే ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మీరు ఎప్పుడు ఊహించని విజయం ఇప్పుడు నిజం కాబోతుంది. అందుకే మీ జీవితంలో అపారమైన సంతోషం కలుగుతుంది. ధనం మరియు ఆస్తి విషయంలో కూడా పెద్ద అవకాశం రాబోతుంది. మీరు ఏదైనా పెద్ద అడుగు వేస్తారు మరియు దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు అపారమైన ధనం మరియు సంపద కావాలంటే ఈ సమయంలో మీకు అత్యంత శుభప్రదం. ఎంత కష్టపడితే, ఎంత చెమట చిందిస్తే దానికి అనేక రెట్లు ఫలితం మీకు లభిస్తుంది. మీరు ఇప్పటికే తెలివైన వారు. మీరు ఏం చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు కేవలం ఒక పని చేయాలి. మీ కలల పట్ల పూర్తి నిష్ఠ మరియు కష్టపడడం. సూర్య భగవానుడు మీ ప్రతి ప్రయత్నంలో తోడుంటాడు మరియు విజయాన్ని అందిస్తాడు. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు మీ మాటపై సంయమనం పాటించాలి. అవును స్నేహితులారా, మీ నాలుక ఈ రోజుల్లో కత్తిరిలాగా పదునుగా ఉండవచ్చు. తెలియకుండానే మీ వారే మీ మాటల వల్ల బాధపడవచ్చు. మీ ఆత్మీయుల మనసు విరిగిపోవచ్చు. ఎందుకంటే మీ మాటల్లో కాస్త కఠినత్వం రావచ్చు. అందుకే ప్రతి పదాన్ని ఆలోచించి నోటి నుండి బయటికి రానివ్వండి. ఎందుకంటే మాటలే అతిపెద్ద శక్తి మరియు ఇదే శక్తి మీ బంధాలను పాడు చేయవచ్చు. చూడండి స్నేహితులారా, మన కర్మఫలం మనకు ఖచ్చితంగా లభిస్తుంది. కొన్నిసార్లు వెంటనే లభిస్తుంది, కొన్నిసార్లు సమయం పడుతుంది. ఎవరైనా దొంగతనం చేసి దొరికితే అదే జన్మలో శిక్ష పడుతుంది. అలాగే ఎవరైనా మంచి పని చేస్తే విజయం సాధిస్తే అది కూడా అదే సమయంలో ఫలితం. కానీ కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. పూర్వ జన్మల కర్మలు వర్తమానంలో ఫలిస్తాయి. మీరు గత జన్మలో ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో మీకు మోసం ఎదురుకావచ్చు. మరి మీరు చాలా పెద్ద పుణ్యం చేసి ఉంటే దాని ఫలితం మీ జీవితంలో లేదా వచ్చే జన్మలో లభించవచ్చు. అందుకే చాలా మంది నేను ఇంత మంచివాడినైనా నాకెందుకు చెడు జరుగుతుంది అని అంటారు. కాబట్టి దీని కారణం వారి గత జన్మ కర్మలు. కానీ ఈ రోజు మీరు చేస్తున్న మంచి పనుల ఫలితం రాబోయే కాలంలో లేదా వచ్చే జన్మలో ఖచ్చితంగా లభిస్తుంది. ఇదే కర్మల ఆట. స్నేహితులారా, ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటంటే మీ అతిపెద్ద సమస్య ధనం లేదా ఆస్తి లేకపోవడం కాదు, మీ హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోవడం. చుట్టూ మనవారే ఉన్నప్పటికీ మీ మనసులోని లోతుగా ఎవరు గుర్తించరు. మీలో ఒక అమాయకపు చిన్న పిల్లవాడు దాగి ఉన్నాడు. వాడు చిన్న విషయానికి సంతోషిస్తాడు మరియు అంతే త్వరగా బాధపడతాడు. కానీ మీరు దీన్ని దాచి ఉంచుతారు. బయట ఒక ముసుగు ధరిస్తారు. తద్వారా ఎవరు మీ మనసు లోతును అర్థం చేసుకోకూడదని. అందుకే ప్రజలు మీ మాటకు తప్పుడు అర్థాలు తీస్తారు మరియు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మీరు ఎవరికైనా మేలు చేయాలనుకున్నా అది చెడుగా మారుతుంది. మరి అటువంటి మాటలు మీ వారే అన్నప్పుడు మనసు విరిగిపోతుంది. ఇదే మీ అతిపెద్ద బాధ. ఇప్పటి వరకు ఎవరు మీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మీ మనసులోని భావాలు అర్థం చేసుకునేవారు ఎవరైనా దొరకాలని మీరు కోరుకున్నారు. మీ సుఖ దుఃఖాల్లో పాలు పంచుకునే వారు ఉండాలి. అదే మీ నిజమైన జీవిత భాగస్వామి అవుతారు. కానీ ఇప్పటి వరకు మీ అన్వేషణ పూర్తి కాలేదు. మీకు ₹1 కోసం అంత పట్టింపు లేదు. మీరు తక్కువ వనరులతో కూడా సంతృప్తి చెందుతారు. అసలు సమస్య మీ భావోద్వేగ అవగాహన మరియు మనసులోని వేదన. అవును స్నేహితులారా, మీ వస్తువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వరు. మీరు ఎల్లప్పుడూ బంధాలకు మరియు అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అదే బంధాలు మీతో పూర్తి నిష్ఠ మరియు నిజాయితీతో ఉండవు. మీకు నిజంగా ఏదైనా ఆత్మీయుల అవసరం ఉన్నప్పుడు వారి భుజంపై తల పెట్టుకొని మీ బాధను చెప్పుకోవడానికి లేదా మీ కన్నీళ్లను చూపించడానికి అప్పుడు మీ దగ్గర ఎవరు ఉండరు. జీవితంలో చాలా సార్లు ఇలాంటి దశ వచ్చింది. అప్పుడు మీ మనసు లోపల నుండి పూర్తిగా విరిగిపోయింది. కానీ బయటకు ఎవరికి ఏమీ తెలియనివ్వరు. ఒంటరిగా కూర్చున్నప్పుడు కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయి మరియు మీరు అనుకున్నారు బాధను పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండు అని. అవును, కొన్నిసార్లు కొందరు మీ పట్ల సానుభూతి చూపించడానికి ప్రయత్నించారు. కానీ త్వరలోనే వారి అసలు రూపం బయటపడింది. వారు కూడా స్వార్థపరులే అని తెలిసింది. కేవలం తమ పనిని పూర్తి చేసుకోవడం మాత్రమే వారికి తెలుసు. మీ అతిపెద్ద సమస్య ఇదే. మీరు మనసు చేతిలో బందీ అయ్యారు. దీనితో పాటు మరొక సమస్య ఏమిటంటే మీరు ఎవరికి నో అని చెప్పలేరు. అవును స్నేహితులారా, ఇది కూడా మీ మనసులో ముడిపడి ఉన్న ఒక పెద్ద కారణం. మీరు చాలా భావోద్వేగ స్వభావం కలవారు. ఎవరి బాధను చూసినా అది నిజమైన లేదా నటన అయినా మీరు కరిగిపోతారు మరియు వారి పట్ల చిక్కుకుంటారు. ఈ కారణం చేత మీరు చాలాసార్లు మోసపోయారు. అవతలి వ్యక్తి మిమ్మల్ని మూర్ఖుడిని చేస్తున్నాడని మీకు తెలుసు. అయినా మీరు నో అని చెప్పలేరు మరియు వారు మిమ్మల్ని దోచుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు మీ డబ్బు తీసుకుపోయారు, ఎప్పుడు మీ వస్తువును వాడుకున్నారు మరియు మీరు చూస్తూ ఉండిపోయారు. ఇది మీ రెండో అతిపెద్ద బలహీనత. మీ రాశికి చెందిన ఒక వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు. ఇప్పుడు ఆలోచించండి మరి గుర్తించండి, మీ చుట్టూ మీ రాశిలో వచ్చే వ్యక్తి ఎవరు? అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా అతి ప్రమాదకరమైన ఎత్తుగడలు వేస్తున్నాడు. అదే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వారి ఉద్దేశం ఒకటే, మీరు సంతోషంగా ఉండకూడదు మరియు ముందుకు సాగకూడదు. అందుకే ఈ రాశికి చెందిన వ్యక్తి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే జీవితం కష్టమవుతుంది. ఇప్పుడు స్నేహితులారా, ఈ రోజు గ్రహగతులు మీకు రాబోయే 24 గంటల్లో 3 పెద్ద సంకేతాలు ఇవ్వబోతున్నాయి. పరమాత్మ సందేశం వచ్చింది. మీ జీవితంలో సూర్య భగవానుడి ఆశీస్సులు రాబోతున్నాయి మరియు
ధనవర్షం కురిసేలా బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. డబ్బు మీ దగ్గర కేవలం ఒకే వనరు నుండి రాదు, వేరేరు చోట్ల నుండి ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడు ఊహించని దానికంటే ఎక్కువ ధనం వస్తుంది. కానీ దీనితో పాటు ఒక విషయం గుర్తుంచుకోండి, చాలా అవసరం. మీ విజయాన్ని డబ్బు కొట్టి ఎవరికి చెప్పకండి. మీ జీవితంలో చిన్న సంతోషం కలిగిన దాన్ని మీ వరకు పరిమితం చేసుకోండి. మీరు ప్రతి సంతోషాన్ని అందరికి చెప్తే, అందరికి తెలిస్తే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అందుకే తెలివితో పనిచేయండి మరియు మీ జీవిత సమస్యలను కూడా నిశ్శబ్దంగా పరిష్కరించుకోండి. లేకపోతే మీ కష్టాలకు మీరే బాధ్యులవుతారు. దీనితో పాటు మీరు చేసే మరొక తప్పు ఏమిటంటే మీరు ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటారు. బాధాకరమైన విషయాలను మీరు 1000 మందికి చెప్పినా పర్లేదు, ప్రజలు వెక్కిరిస్తారు మరియు మీరు బాధపడుతున్నారని సంతోషిస్తారు. కానీ మీరు మీ సంతోషాల గురించి చెప్తే అప్పుడు ఇదే ప్రజలు మిమ్మల్ని చూసి అసూయపడతారు. అప్పుడు వారు మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు మరియు కొత్త సమస్యలు సృష్టిస్తారు. ఎవరు మీ సంతోషాన్ని చూసి అసూయపడుతున్నారో కూడా మీకు అంచనా ఉండదు. అందుకే మీ ప్రగతిని మరియు సంతోషాన్ని అడ్డుకోవాలనుకునే వారితో దూరంగా ఉండడం చాలా అవసరం. రాబోయే 24 గంటల్లో సూర్య భగవానుడు మీకు మరొక సంకేతం ఇస్తారు మరియు అది ఆర్థిక లాభం. తరచుగా ప్రజలు అంటారు, భగవంతుడి సంకేతాలు ఎలా గుర్తించాలి, అది ఈశ్వరుడి సూచన అని మనకు ఎలా తెలుస్తుంది? సంకేతాలు అనేక రకాలుగా వస్తాయి. ఏదైనా మంచి జరగబోతున్నప్పుడు కూడా పరమాత్మ సంకేతాలు ఇస్తారు మరియు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు కూడా. తేడా ఏమిటంటే మనం ఆ సంకేతాలు అర్థం చేసుకోలేము. ధనలాభ సంకేతంగా మీ ఇంటి దగ్గర ఏదైనా బల్లి కనిపించవచ్చు, గోమాత అకస్మాత్తుగా దర్శనం ఇవ్వవచ్చు, లేదా ఉదయాన్నే మీ తలుపు వద్దకు ఏదైనా కుక్క రావచ్చు. ఈ విషయాలను మనం నిత్య జీవితంలో చూస్తుంటాం, కానీ వాటి లోతును అర్థం చేసుకోలేము. ఇవి సాధారణమని మనం అనుకుంటాం, కానీ ఇవి పైన ఉండే భగవంతుడి సంకేతాలు. రాబోయే 24 గంటల్లో మీకు ఇలాంటి సంకేతాలు ఏదైనా కనిపిస్తే దాన్ని సాధారణంగా తీసుకోకండి. ఆ సంకేతం నేరుగా పరమాత్మ ఆశీసు. భగవంతుడు ఇప్పుడు మీ జీవితాన్ని సంతోషాలతో నింపాలనుకుంటాడని దానికి అర్థం. భగవంతుడు మీ కష్టాలను అంతం చేసి మీ అదృష్టాన్ని మార్చాలనుకుంటున్నారు మరియు మీరు ఈ సంకేతాలను గుర్తించినప్పుడు, వాటి అర్థం చేసుకున్నప్పుడు అదే సంకేతం నుండి మీ జీవితం సంతోషాలతో ఎలా నిండిపోతుందో చూడండి. మీ జీవితంలో ధనం ప్రవేశిస్తుంది. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో కూడా మీ దగ్గర ధనం వచ్చింది, కానీ సమస్య ఏమిటంటే ఆ డబ్బు నిలవలేదు. మీరు ఎంత సంపాదించిన ఏదో ఒక కారణం వల్ల మీ చేతి నుండి జారిపోయేది మరియు ఇదే మీ అతిపెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఈ కారణం చేత మీరు పదే పదే చింతల్లో మునిగిపోతున్నారు. కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరం లేదు. రాబోయే కాలంలో డబ్బు రావడమే కాదు, అది మీ దగ్గర నిలుస్తుంది కూడా. సంతోషాలు కూడా మీ జీవితంలో భాగమవుతాయి మరియు మీరు ఎప్పుడు ఊహించని పనులన్నీ పూర్తవుతాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ విజయాలను డబ్బు కొట్టి చెప్పుకోకండి. మీరు ప్రతి చోట మీకు ఎంత లాభం వచ్చిందో చెప్తుంటే, మీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో చెప్తుంటే నదృష్టి పడుతుంది మరియు సంతోషాలు మీకు దూరమవుతాయి. అందుకే వీలైనంత వరకు మీ విషయాలను రహస్యంగా ఉంచండి. మన ముందు చాలా సార్లు వివరిస్తాము, మరి ఈ రోజు మళ్ళీ చెప్తున్నాము, ఈ సంతోషం మీ చేతుల్లోనే ఉంది. మీరు మనసుతో బాధపడితే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. జీవితంలో అంతా బాగున్నా సరే మీరు బాధనే అనుభవిస్తూ ఉంటారు. అందుకే చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని పొందడం ప్రారంభించండి. చిన్న సంతోషాలను జరుపుకోవడం నేర్చుకోండి. అప్పుడు చూడండి జీవితం ఎలా మారుతుందో. బాధలు క్షణాలు దూరం అవుతాయి మరియు అంత సానుకూల రూపాన్ని తీసుకుంటుంది. స్నేహితులారా, మీరు గత కొన్ని సంవత్సరాల్లో అపారమైన కష్టపడ్డారని మాకు తెలుసు. చాలా సంఘర్షణ పడ్డారు, కానీ కొందరి వ్యక్తుల వల్ల మీ కష్టానికి సరైన ఫలితం మీకు అందలేదు. వారి వాస్తవికతను మనం మీకు ముందే స్పష్టం చేశాము. ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన అన్ని బాధలు మరియు కష్టాలు ఇప్పుడు అవే కష్టాలు లాభం మరియు సంతోషాలుగా మారబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు లోతైన కష్టాలను ఎదుర్కొన్నారని మనం అర్థం చేసుకున్నాము. మీరు చాలా సార్లు మూసి ఉన్న గదిలో ఒంటరిగా కన్నీళ్లు పెట్టారు, కానీ ఎవరు మీ భావాలు అర్థం చేసుకోలేదు. మీ బాధను ఎవరు అనుభూతి చెందలేరు. అందుకే మీకు స్పష్టంగా చెప్తున్నాము, రాబోయే 24 గంటలు మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే సంకేతాలున్నాయి. ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన కష్టాలకు కారణం ఏమిటో కూడా ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ముందు ఏ మార్గం మీకు సరైనదో కూడా తెలుస్తుంది. ఏ బాటలో నడిచి మీరు సంతోషాన్ని పొందవచ్చు మీకు అర్థమవుతుంది. గత 3 సంవత్సరాల్లో మీరు పదే పదే 3 తప్పులు చేస్తున్నారు. అవి మీ జీవిత సంతోషాలను నాశనం చేస్తున్నాయి. ఇందులో మొదటిది మరియు అతిపెద్ద తప్పు ఏమిటంటే మీరు ప్రజలను చాలా త్వరగా నమ్ముతారు. మీరు ఈ తప్పులు అసలు చేయకూడదు. మనం మన మనసుతో చెప్పడం లేదు, మీ గ్రహ నక్షత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 24 గంటల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ అపరిచిత వ్యక్తిని నమ్మకండి. మీ జీవితంలోకి బాధ మరియు కష్టాలను తెచ్చే వ్యక్తిని నమ్మకండి. మీ చుట్టూ కొందరు ఉన్నారు, వారు కేవలం మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మీ సంతోషాన్ని చూసి అసూయపడతారు మరియు మీరు ముందుకు సాగకూడదని కోరుకుంటారు. అందుకే సమయం ఉండగానే వారి నుండి దూరం ఉండండి, లేకపోతే ఈ వ్యక్తులు మీ పురోగతిని ఆపేస్తారు. రెండవ అతిపెద్ద తప్పు ఏమిటంటే మీరు పదే పదే మాంసాహారాన్ని తింటారు. ముఖ్యంగా ఈ రోజును కూడా మీరు ఈ తప్పు చేస్తున్నారు. ఇదే కారణం మీ
జీవితంలో సమస్యలు కొనసాగిస్తున్నారు. ఈ అలవాటు ఈ పురోగతి ఆపుతుంది. ఈ తప్పును వెంటనే సరిదిద్దడం అవసరం. లేకపోతే మీ సుఖాలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఇంత కష్టపడిన పనులు ఎందుకు పూర్తి కావడం లేదని చాలా మంది మనల్ని అడిగారు. కాబట్టి దీనికి అతిపెద్ద కారణం ఇదే. మీరు తప్పుడు వ్యక్తులు నమ్ముతారు మరియు పదే పదే తప్పుడు మార్గాల్లో వెళ్తారు. అందుకే మీ పనులు పాడవుతాయి. మరియు స్నేహితులారా, మరో ముఖ్యమైన విషయం, ఆ రాష్ట్రంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి చాలా సంవత్సరాలుగా మీ దారిలో అడ్డంకిగా ఉన్నారు. మీ సంతోషాలను మరియు విజయాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యక్తి మీ జీవితంలో మీ సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకోరు. అందుకే మీ అతిపెద్ద శత్రువు ఆ రాష్ట్రంతో పేరున్న వ్యక్తి. వారు పదే పదే మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే సంఘటన మీ పూర్తి అదృష్టాన్ని మార్చేస్తుంది. అవును, ఇది నిజం. దీన్ని విని మీరు కూడా సంతోషంతో గంతులు వేస్తారు. ఈ అదృష్టం కేవలం చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంత పెద్ద శుభవార్త పొందే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అందుకే ఈ శక్తి మీ వాటాకు వచ్చినందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీ జీవితంలో చాలా సార్లు పెద్ద కష్టాలు వచ్చాయి, కానీ ఒక దివ్య శక్తి ప్రతి అడుగుల్లో మిమ్మల్ని రక్షించింది. ఈ దైవిక శక్తి ప్రతి క్షణం మీ ప్రాణాలను కాపాడుతూనే ఉంది. ఈ రోజు మనం మీకు ఈ వీడియోలో దాని పూర్తి రహస్యం చెప్తాను. కానీ మీరు ఒక తప్పు చేస్తే మీ అన్ని సంతోషాలు కరిగిపోవచ్చు. మరియు ఆ తప్పు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బయట పెట్టడం. అవును, ఇది మీరు పదే పదే చేసే తప్పు. మరియు ఈ కారణం చేత మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి. మీరు మనసులో చాలా స్వచ్ఛమైన వ్యక్తి అని మాకు తెలుసు. మీరు ఎప్పుడు ఎవరికి చెడు ఆలోచించారు. మీరు అందరికి మేలు చేసే వ్యక్తి. మీరు జీవరాశులు సేవ చేస్తారు, గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన వారికి అన్నదానం చేస్తారు. మీరు మీ జీవితంలో ప్రతి పనిని సరైన పద్ధతిలో చేస్తారు. కానీ అంటారు కదా, నరదిష్టి ఎంత శక్తివంతమైనదంటే అది పెద్ద పెద్ద బండలను కూడా మొక్కలు చేస్తుంది. అదే మీతో జరుగుతుంది. మీ సంతోషాలపై చెడు దృష్టి పడుతుంది. అందుకే మీ జీవితంలో పదే పదే సమస్యలు వస్తున్నాయి, పదే పదే సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి మీరు కష్టాలతో పోరాడుతున్నారు. అందుకే ఈ రోజు ఈ విషయాలు గుర్తించుకోండి. మీరు ఏ పని చేసినా చాలా ప్రశాంతంగా మరియు ఓపికతో చేయండి. మీ ప్రతి పనిలో ఆలోచించి పూర్తి చేయండి. మరి మీ పని పూర్తిగా విజయవంతమయ్యే వరకు ఎవరికి దాని గురించి సమాచారం ఇవ్వకండి. మీ రహస్యాలను గుప్తంగా ఉంచండి. మీరు అలా చేయకపోతే మీ పని అసంపూర్తిగా ఉండిపోతుంది, పదే పదే ఆగిపోతుంది. మరి అందులో కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకే తెలివితో ముందుకు సాగడం అవసరం. మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.